అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 1వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరం. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యా రాశి వారికి వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందిన. ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన. అదేవిధంగా చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడినటువంటి మాట పట్టింపులు తొలగిన. వ్యాపారం సాఫీగా సాగిన. వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశించిన విధంగా సాగును. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందిన. వృత్తి వ్యాపారంలో ఆశించిన లాభాలు ఏర్పడిన. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా సాగిన. ఉద్యోగమున చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగిన. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శుభవార్తలను వింటారు. బంధుమిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. పట్టుదలతో పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా సానుకూల మార్పులు ఏర్పడిన. వ్యాపారంలో శ్రద్ధ ఏర్పడుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల సదుపాయం ఏర్పడుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. మనోధైర్యం మీ బలంగా ఏర్పడుతుంది. మీ యొక్క మనోధైర్యం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు చర్చకు వస్తాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు. ఆనందకరమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రణాళికలను వేస్తారు. కుటుంబ సౌకర్యం కలదు. ధనలాభం ఏర్పడుతుంది. చక్కని అవకాశాలు ఏర్పడిన. ఆర్థిక పరంగా ఉన్నత స్థితికి ఎదుగుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శ్రమను తగ్గించే మార్గాలను అన్వేషిస్తారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన. మీకు ఇష్టమైనటువంటి వారితో ఆనందకరమైనటువంటి క్షణాలను గడుపుతారు. శుభ ఫలితాలను అందుకుంటారు. సమయానికి నిర్ణయాలను తీసుకుంటారు. విజయం సిద్ధిస్తుంది. మిత్రులతో కొత్త అవకాశాలను చర్చిస్తారు. శ్రేయస్కరం ఏర్పడుతుంది. కుటుంబ అవసరాలను అనుకూలంగా మార్చుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన. ఇంట్లో సంతోషం ఏర్పడిన. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. కాలం మిశ్రమంగా ఏర్పడుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు గౌరవాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపార పరంగా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సాధన ఏర్పడుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. తెలివితేటలతో లాభాలను అందుకుంటారు. కలహాలకు దూరంగా ఉంటారు. శాంతియుతంగా ముందుకు సాగుతారు. సృజనాత్మకత ఆలోచనలతో విజయానికి పునాదిని వేస్తారు. ఆశావాద దృక్పథంతో పనిచేస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సామర్థ్యం పెరుగుతుంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. గ్రహబలం అనుకూలిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. లోతైనటువంటి ఆలోచనలతో ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బుద్ధిబలం అనుకూలిస్తుంది. పెట్టుబడులు ఏర్పడిన. ఉద్యోగపరంగా సమర్థత ప్రదర్శిస్తారు. సమాజంలో మీ యొక్క మాట విలువ పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఏర్పడుతుంది. విశ్వాసం పెరుగుతుంది. కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలు దూరం చేసుకుంటారు. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఏర్పడిన. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడిన. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన. దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి కలదు. భోజన సౌఖ్యం కలదు. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగునం. చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన. వివాదాలకు దూరం
దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగును. చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగును. వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. అనుకూలత ఏర్పడుతుంది. గత అనుభవంతో పనిచేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభా పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఆటంకాలు తొలగును. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగును. విజయ అవకాశాలు పెరిగిన. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. దైవబలం రక్షిస్తుంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగును. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. భాగస్వామితో వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారంలో ఆటుపోట్లు తొలగును. నూతన ప్రోత్సాహకాలు అందును. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. అదేవిధంగా నిదానంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో అందుతుంది. కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.